Audio Jungle. Audio Jungle. Audio Jungle. నిజంగా ఎన్నో ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడెక్కడో తిరిగానని ఇంత చిరాకు ఏ రోజు కూడా రాలేదు. యాక్చువల్గా అంటే రేపు మార్నింగ్ దూద్సాగర్ వాటర్ ఫాల్కి వెళ్దామని చెప్పేసి ప్రస్తుతానికి ఇక్కడ కుల్లం స్టేషన్ దగ్గర దిగాం. నియరెస్ట్ స్టేషన్ వచ్చి కుల్లం స్టేషన్ అనమాట. అక్కడ దిగేసి అక్కడ కుల్లం లోపల ఏంటంటే ఈ ఊరు లోపల ఎక్కడైనా స్టే అవ్వాలనుకునేసి హోటల్స్ గురించి సెర్చ్ చేస్తే అన్నీ చెత్త వస్తున్నాయి అనమాట. ఇంకోటి ఏంటంటే కొంచెం దొంగలు కూడా ఎక్కువ. నేను ప్రతి ఒక్కటి తెలుగులోనే చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే కొంచెం వీళ్ళకి అర్థమైనా కూడా ఇంకా వేరేలా ఉంటాయి కథలు. అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం నేను ప్రతి ఒక్కటి తెలుగులో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ మనం కానీ కొంచెం ఇట్ అయినా కూడా నున్నగా మన గుండు కోకేస్తారు అనమాట. నున్నగా ఎంట్రుకు లేకుండా పీకేస్తారు. అలాంటి వాళ్ళే ఉన్నారు అందరు ఇక్కడ. కానీ ప్రస్తుతానికి ఒకరైతే మంచి వాళ్ళు దొరికారేమో అని అనిపిస్తూ ఉంది. వాళ్ళే రైల్వే స్టేషన్ కాడి నుంచి మాకు ఆల్టో కారు వెనక నుంచి చూడండి, ఆల్టో కారు ఈ కార్లు అయితే తీసుకొని రూమ్ కాడికి అయితే పిలుచుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళైతే కొంచెం మంచి వాళ్ళు అనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి. ఒకవేళ మంచి అయితే లాస్ట్లో మీకు చెప్తాను. మీరు అప్పుడు ఏంటంటే ఒకవేళ వీళ్ళైతే వీళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఒకవేళ దూద్సాగర్ వాటర్ ఫాల్ని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వీళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. చూడండి మనకి రైల్వే స్టేషన్ కాడి నుంచి ఈయనే పికప్ చేసుకొచ్చి మళ్ళీ మనల్ని రైల్వే స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారనమాట. ఇంక్లూడ్ రూమ్ రెంట్లోనే ఈ ప్యాకేజ్ మొత్తం కలిపి 1500 తీసుకున్నాం మా నలుగురికి. పర్లేదు, వర్త్ అయితే అనిపిస్తూ ఉంది. బాగా పొలైట్గా అయితే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రైల్వే స్టేషన్ దగ్గర దిగేస్తే అక్కడి నుంచి మళ్ళీ దూద్సాగర్కి సపరేట్గా వెళ్ళాల్సి ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఏదైతే చెప్పగలుగుతాను, ఎందుకంటే అక్కడ నేచర్లో ఉండడం కానీ, తర్వాత వచ్చేసి ఆ రూమ్ కానీ, చుట్టుపక్కలంతా ఫారెస్ట్ అండ్ పొలాలు, మళ్ళీ వెనకాల ఒక రివర్ కూడా ఉంది, చాలా బాగుంది. వర్త్ అయితే చెప్పగలుగుతాను. 1500 అంటే గోవాలో ఉన్నాం కదా, అక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్. ఎవరైనా కుల్లంకి అంటే దూద్సాగర్ వాటర్ ఫాల్కి రావాలనుకున్న వాళ్ళు ఏమైనా రూమ్స్ ఎలా ఏంటని చెప్పేసి ఇబ్బంది పడతా ఉంటే ఖచ్చితంగా ఈయనైతే కాంటాక్ట్ అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు హ్యాపీగా వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీకు ఈయన సర్వ్ కూడా చేస్తాడు. మీకు ఏం కావాలన్నా కూడా అన్నం కావాలన్నా వీళ్ళే చేసి పెడతామంటే అన్లిమిటెడ్ అన్నం అయితే. ఒకవేళ అయితే చికెన్ కావాలనుకుంటే 250 రూపీస్, ఒకవేళ ఫిష్తో అన్నం కావాలనుకుంటే మనకి 200 రూపీస్. అలా కాకుండా వెజ్ టైపు అంటే పప్పు, అప్పడం, ఒక ఆమ్లెట్ ఇలాంటివి కలిపి 150 రూపీస్ అనమాట పర్ పర్సన్కి. అన్లిమిటెడ్ ఎంతైనా తినచ్చు, దానికైతే ఎటువంటి ఇదైతే ఏం లేదు. ప్రతి ఒక్కటి వర్త్. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకవేళ క్లారిఫికేషన్ చేసుకోవాలనుకున్నా డౌట్ నాకు కామెంట్ చేయండి. లేదంటే ఈయన నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, అట్లా మీరు కాల్ చేసి డైరెక్ట్గా కూడా మాట్లాడచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడైతే దూద్సాగర్ వాటర్ ఫాల్ కాడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అదంతా కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి ఇంకా దూద్సాగర్ వాటర్ ఫాల్ కాడికి వెళ్ళిపోయి స్టార్ట్ చేద్దాం పదండి. కరెక్ట్గా మనకి ఇక్కడ టికెట్స్ ఇచ్చే దగ్గర ఆయన డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. చాలా మంచిగా ఉంటున్నాడు, నిజంగా బాగా చూసుకున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ టికెట్ మనకి ఇచ్చేది. ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ ఇక్కడ లైవ్ వచ్చేసి టికెట్స్ తీసుకోవాలంటే ఎట్లా కూడా లేదంట. ఫస్ట్ మనం ఎంతమంది ఏంటని చెప్పేసి మన డీటెయిల్స్ మెన్షన్ చేసి వాళ్ళ వెబ్సైట్ ఉంది doodsagarjeeps.com అని చెప్పేసి, దాంట్లో వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే మన డీటెయిల్స్ అంతా మెన్షన్ చేసేసి అడ్వాన్స్ 25 రూపీస్ పే చేసి మనం బుకింగ్ చేసుకోవాలన్నమాట. బుకింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆ బుకింగ్ది ప్రింట్అవుట్ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే అప్పుడు వాళ్ళు అక్కడ మనకి ఎంట్రీ చేపిస్తే తర్వాత మనకైతే పంపిస్తారు. చూడండి, ఈ విధంగా అయితే ప్రింట్అవుట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 25 రూపీస్ పర్ పర్సన్కి అడ్వాన్స్గా అయితే పే చేయాలి. పే చేసిన తర్వాత ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకునేసి అక్కడ చూపిస్తే మన నేమ్స్ రాసుకునేసి ఎంతమంది ఏంటని చెప్పేసి అయితే మన డీటెయిల్స్ రాసుకుని పంపిస్తారు. ఒక జీప్కి వచ్చేసి 3000 రూపీస్. దాంట్లో 6 నుంచి 7 మెంబర్స్ వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట. దాంట్లో మీరు ఎంతమంది వెళ్తారని చెప్పేసి దాన్ని డివైడ్ చేసుకునేసి పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు లైన్లో. మార్నింగ్ ఎంతమంది వచ్చేసారనమాట. అందుకే మనం బిన్న ఫస్ట్ బుక్ చేసుకునేస్తే ఈజీ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 40 రూపీస్ మళ్ళీ లైవ్ జాకెట్కి సపరేట్గా పే చేయాలి. పే చేసి మనకి ఒక లైవ్ జాకెట్ అయితే ఇస్తారు. అది తీసుకునేసి మనకి ఒక మహేంద్ర బులెరో అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం అయితే ఆల్రెడీ మహేంద్ర బులెరోలో ఎక్కేసి బయలుదేరేస్తున్నాము. ఇంకా వెళ్ళే రూట్ ఏదైనా మంచి ప్లేసెస్ ఉంటే అవన్నీ చూపించుకుంటూ పోదాం పదండి. Audio Jungle.
Jungle. చాలా అంటే చాలా స్కామ్స్, చాలా అంటే చాలా ఫ్రాడ్స్ ఈ వాటర్ ఫాల్ దగ్గర మాత్రం. యాక్చువల్లీ టికెట్ తీసుకునేది కాకుండా, టికెట్ అంటే అదే జీప్కి వచ్చేసి పర్ పర్సన్కి వచ్చేసి 580 రూపీస్ పడింది. తర్వాత వచ్చేసి లైవ్ జాకెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలంట, దానికి ఒక 40 రూపీస్. తర్వాత ఇక్కడైతే గేట్కి పాస్ వచ్చేసి మళ్ళీ 100 రూపీస్ అంట. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే 720 రూపీస్ పడింది పర్ హెడ్. నిజంగా ఇంకో మాట ఏంటంటే, ఇడ్లీ ఎంత తెలుసా, 2 ఇడ్లీ వచ్చేసి 60 రూపాయలంట, ఒక మసాలా దోశ 70 రూపాయలంట. మా జీవితం ఏం కర్మరా బాబు అనిపించింది. అక్కడ గోవాలో కూడా మనకి ఇంత అయితే రేట్లు లేవు, ఈ విధంగా అయితే లేదు. కానీ ఇక్కడ మాత్రం దూద్సాగర్ వాటర్ ఫాల్ కూడా స్కామ్స్ అసలు నిజంగా చెప్తున్నాను, బీభత్సమైన స్కామ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడే మనకి జీప్లో తీసుకెళ్తారనమాట. జీప్లో తీసుకెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఏంటంటే 100 రూపాయలు కట్టాలంటే ఎంట్రీ, గేట్ దగ్గర ఎంట్రీ. అక్కడ ఆల్రెడీ అంతా పే చేసింది కదా, మళ్ళీ ఇక్కడ 100 రూపీస్ ఎంట్రీ. ఈసారి మళ్ళీ దూద్సాగర్ వాటర్ ఫాల్కి వస్తే రూపాయి ఖర్చు లేకుండా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అయితే నేను ట్రై చేస్తాను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏంటి అని చెప్పేసి మొత్తం చూడడానికి ట్రై చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసి 200 రూపాయలు తీసుకుంటా అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఇది గోప్రో కెమెరాకి, డ్రోన్కి వీటన్నిటికి 200 రూపాయలు అంట. స్టిల్ కెమెరా అంటే మామూలుగా ఉంటుంది చూడండి, మామూలు ఫొటోస్ తీసుకునేది ఓన్లీ, దానికి ఏంటంటే 50 రూపాయలు అంట. దానివల్ల నాది స్టిల్ కెమెరా అనుకుని 50 రూపాయలు అనుకున్నానంట. మళ్ళీ 200 రూపాయలు కావాలని చెప్పేసి అంటే నేను ఇవ్వనని చెప్పా. కావాలంటే గోప్రో పెట్టుకునేసేయండి, నేను ఐఫోన్తో రికార్డ్ చేసుకుంటా వీడియోస్ అని చెప్పా. మళ్ళీ వాళ్ళే వద్దులే అని చెప్పేసి ఇచ్చి పంపించేశారు. 50 రూపాయలే కట్టాం మనం అయితే. ఎందుకంటే మనతో మామూలుగా ఉండదు, ఆంధ్ర వాళ్ళంటే మాత్రం ఉండాలన్నమాట. నిజం చెప్తున్నాను, అందితే మాత్రం జిట్టు మొత్తం నున్నగా గోగేస్తాడు. ఇది పార్కింగ్ ఏరియా. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఒక 300 మీటర్స్ అయితే బై వాక్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలంట. జర్నీ మాత్రం అడ్వెంచర్, నిజంగా చాలా బాగుంది. దాంతోపాటు అంటే మెమొరబుల్ కూడా ఉంది, అట్లాగే హారిబుల్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ నన్ను గోకేస్తున్నాను అనమాట ఎంట్రుకు లేకుండా, అందువల్ల కొంచెం హారిబుల్గా ఉంది. కానీ జర్నీ మాత్రం మెమొరబుల్, సూపర్ అసలు నిజంగా. ఇంకా ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలంటే మనకి లైవ్ జాకెట్ ఇచ్చేస్తారు. ఇక్కడ నుంచి నడుచుకెళ్ళేసి 1.5 అవర్ టైం ఉంటుంది. మళ్ళీ మనం 1.5 అవర్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోతాను అనమాట. ఒక వెహికల్లో 6 మెంబర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది, 6 or 7 మెంబర్స్ అంతా షేరింగ్ పడుతుంది. ఒకవేళ మనం మాత్రం సపరేట్గా వెళ్ళాలంటే 3000 రూపీస్ అయితే ఇచ్చేసి మనం సపరేట్గా వెళ్ళొచ్చు. లేదంటే షేరింగ్లో వెళ్ళాలంటే పర్ పర్సన్కి ఎంత పడుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని 6 or 7 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు. అంటే ఓవరాల్గా 3000 రూపీస్ దానికి. అది మనం షేరింగ్లో వెళ్తాం లేదా మనం సింగిల్కి వెళ్తాం, అది మన ఇష్టం అనమాట. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాల్సింది 300 మీటర్స్. అక్కడికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. కానీ జర్నీ మాత్రం సూపర్ అసలు. Audio Jungle. మొత్తానికి అయితే దూద్సాగర్ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయాము. చూడండి పైన వచ్చి రైల్వే ట్రాక్ వెళ్తూ ఉంది. ఇదే మన చెన్నై ఎక్స్ప్రెస్లో చూసిన సీన్ అనమాట. ఇక్కడ నుంచే చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆపేసింది. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మన్సూన్ సీజన్లో వచ్చింది, అంటే రెయినీ సీజన్లో ఇంకా సూపర్గా ఉండేది. ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం వానలు తగ్గిపోయి ఇక్కడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్లో ఎండలు దుమ్ము లేపేస్తున్నాయి. ఆ విధంగా ఉంది, ఏం చేయలేము. చూడండి సూపర్గా ఉంది లొకేషన్ అయితే మాత్రం. క్రౌడ్ చూడండి, ఫారినర్స్ ఎక్కువ మంది ఫారినర్స్ వస్తున్నారు. చూడండి ఎంత మంది వచ్చినారు అసలు. క్రౌడ్ ఫుల్ క్రౌడ్, అసలు బీభత్సమైన క్రౌడ్.
Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. ఓకే, ప్లేస్ మాత్రం ఎక్సలెంట్, సూపరు, వర్త్, అలాగే హారిబుల్ కూడా మనకి ప్రైస్ విషయంలో, అక్కడ వీళ్ళ బిహేవ్ విషయంలో. కానీ ఒక మెమరబుల్ కూడా ఉంటుందన్నమాట రూట్ మొత్తము. అడ్వెంచర్ జర్నీ సూపర్గా ఉంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ట్రావెలింగ్ వీడియోస్ కూడా మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.